హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి కంకటేశ్వర్. ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయ పులుసు అండి. ఈ పులుసుని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ అంతే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ మునక్కాయ పులుసుకి నేను 2 మునక్కాయలు తీసుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కచ్చాపచ్చా దంచుకున్న ఎల్లిపాయల్ని వేసుకోవాలి. ఒక 5-6 తీసుకున్నాను. ఇలా వేపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మునక్కాయ ముక్కలు, అలానే 1 టమాటో కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం. చూసారు కదా, టమాటోస్ కూడా సాఫ్ట్గా అయినాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారము, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నామండి. ఇప్పుడు ఆ నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలానే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకున్నాను. ఇలా వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పౌడర్ కూడా వేసుకోవాలి. పులుసుకు ఇదే టేస్ట్ అండి. ఇలా బాగా మరిగిన తర్వాత